ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో భిక్షమయ్య గౌడ్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా భిక్షమయ్య గౌడ్ కు కేటీఆర్ గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. బీజేపీ ఒక దుష్ట సంస్కృతికి తెరలేపింది, ఇక అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసింది అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజాస్వామిక పద్ధతుల్లో గెలవలేక ధనబలంతో వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని శిఖండి రాజకీయం చేస్తూ ఈరోజు ఎన్నిక గెలవాలనే ఒక చిల్లర ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కానీ నల్గొండ బిడ్డలు చైతన్యవంతులు. తప్పకుండా గతంలో సాగర్లో హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఏ రకమైన తీర్పునిచ్చారో మనందరం కూడా చూసినాం. రాజకీయ దురంధరులను కూడా మట్టి గర్పించి కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు వచ్చిన ఇద్దరు యువ సోదరులు సైరెడ్డి గారిని నవ్వుల భగత్ గారిని ఎట్లయితే గెలిపించారో ఈసారి కూడా తప్పకుండా మళ్ళీ మునుగోడులో అదే తీర్పు పునరావృతం అవుతుంది. ఉద్యమకారుడు, ఉద్యమంలో జైలుకు వెళ్ళొచ్చిన బిడ్డ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, మొదటి నుంచి పార్టీకి అండగా ఉన్న బిడ్డ ఆ నియోజకవర్గంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, ఆ నాయకుడిని తప్పకుండా మళ్ళీ తిరిగి ప్రజల గుండెలకు కట్టుకుంటారనే విశ్వాసం మాకుంది. ఆ క్రమంలో ఈ ఎన్నిక మళ్ళొకసారి నల్గొండ జిల్లా ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఎన్నిక తప్పకుండా తెలంగాణ భవితవ్యం పైన తీవ్రమైన ప్రభావం చూపే ఎన్నిక.